చినుకులు పడగానే వజ్రాలు దొరుకుతున్నాయన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. నంద్యాల గిద్దలూరు మధ్యనున్న నల్లమల్ల అటవీ ప్రాంతంలో వర్షానికి వజ్రాలు కొట్టుకొస్తున్నాయన్న ప్రచారం కూడా ఉంది. ఇక శ్రీకృష్ణదేవరాయలు పాలనలో వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారని, శత్రువులు కొల్లగొట్టకుండా వాటిని దాచారని, ఊహించిన వైపరీత్యాల వల్ల వజ్రాలు, రత్నాలు భూమిలో కలిసిపోయి వర్షాలు పడ్డప్పుడు అవి బయటపడుతున్నాయన్నది మరో కథనం. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన ఔషధ మొక్కలున్నాయని, వాటిపై చినుకులు పడ్డప్పుడు అవి వజ్రాలుగా మారతాయని వైద్య గ్రంథాల్లో ఉందని కొందరి నమ్మకం. కానీ రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ అధికారులు మాత్రం కార్బన్ ధాతువులు భూమి అడుగున అత్యధిక ఉష్ణోగ్రత ఒత్తిడికి లోనైనప్పుడు గట్టిపడ్డ వజ్రాలుగా మారతాయని చెబుతున్నారు. ఈ ప్రక్రియ భూ ఉపరితలం నుంచి 140 నుంచి 190 కిలోమీటర్ల